గతంలో సేకరించిన భూముల్లోనే రాజధాని నిర్మాణాలు చేయలేదు, మళ్లీ ల్యాండ్ పూలింగ్ ఎందుకని ప్రశ్నించారు వైసీపీ అధినేత జగన్. గత టర్మ్లో బాహుబలి సెట్టింగ్స్ తో మాయ చేశారని విమర్శించారు. గ్రాఫిక్సో కాదో రాజధానికి వచ్చి చూస్తే తెలుస్తుందని కౌంటర్ ఇచ్చారు మంత్రి నారాయణ. ఏసీ రూముల్లో కూర్చుని మాట్లాడడం కాదు, వందల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణాలు, ఐకానిక్ టవర్స్ వచ్చి చూస్తేనే తెలుస్తుందన్నారు. ఇద్దరి మధ్య డైలాగ్ వార్ చూద్దాం. 2014 నుంచి 19 మధ్య 53,000 ఎకరాలు తాను తీసుకుంటూ ఏమన్నాడు, అసలు ఇది ఇంటర్నేషనల్ రాజధాని, అసలు సింగపూర్ అని యాడికి పోవాలను, అసలు మన దగ్గర నుంచే ఏదైనా కానీ మన రాజధానిని చూసి వాళ్ళు కాపీ కొట్టే పరిస్థితిలోకి దీన్ని బిల్డప్ చేస్తున్నాను అని మనకు అందరికీ కూడా బాహుబలి సెట్టింగ్స్ అన్నీ చూపించినాడు. అంటే ఆ 53 ఎకరాలకే 1,00,000 కోట్లు కావాలని ఆయన ఇచ్చిన డిపిఆర్లోనే 5,000 కోట్లు పెట్టినాడు. సినిమా అంతా చూపిస్తూ అన్ని స్కాములే కాబట్టి రాజధానిలో నిరంతరం జరుగుతూ ఉండాలనేది ఆయన ఉద్దేశం. 53 ఎకరాలకి గతి లేదు, ఇంకొక 53 ఎకరాలు, ఇంకొక 53,000 ఎకరాలు మళ్ళీ తీసుకునేదానికి రైతుల దగ్గర నుంచి వెనకాడడం. గ్రాఫిక్స్ అనుకునే వాళ్ళు చూడాలి. ఇక్కడ 350 కిలోమీటర్ లెంత్ ట్రంక్ రోడ్స్ జరుగుతున్నాయి, 1,500 కిలోమీటర్ల లేఅవుట్స్ రోడ్ జరుగుతున్నాయి, ఐకానిక్ టవర్స్ అన్ని వర్క్స్ టేకాఫ్ అయినాయి. ఇది అనేది అది కాదు, యాక్చువల్లీ దాదాపు 15,000 మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. కాబట్టి ఎక్కడో ఉండి ఏసీ రూమ్లో కూర్చొని గ్రాఫిక్స్ అని కాదు, వచ్చి పర్సనల్గా ఫిజికల్గా వచ్చి చూస్తే వాళ్ళకి తెలుస్తుంది, అప్పుడు మాట్లాడితే బాగుంటుంది. ఏదైతే మొదటి ఫేజ్ తీసుకున్నామో 100% మాట చెప్పిన ప్రకారం 3 సంవత్సరాల్లో ఇంక్లూడింగ్ ఐకానిక్ బౌన్స్తో కూడా కంప్లీట్ అవుతాయండి. ఇప్పుడు సెకండ్ ఫేజ్ అయితే తీసుకుంటున్నామో ల్యాండ్ పుల్లింగ్ తీసుకున్న తర్వాత పూర్తయిన తర్వాత దాన్ని కూడా 3 ఇయర్స్లో డెవలప్ చేసేటట్టుగా దాన్ని కూడా ఫేజ్డ్ మ్యాన్లు అనుకున్నాం. అంటే ఇక్కడంటే ఒకేసారి ఇప్పుడు 9 లైన్లు 6 లైన్లు ఉంటే అన్నీ టేకప్ చేసాం, అండర్ గ్రౌండ్ డ్రైన్ చేసాం. అలా కాకుండా వాళ్ళ రైతులతో కూడా మాట్లాడారని వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఏమడిగారంటే 6 లైన్లు ఉంటే అందులో 2 లైన్లు పర్ఫెక్ట్గా వేసేయండి, మాస్టర్ ప్లాన్ ఏమో 6 లైన్లు చేస్తాం లేదా 9 లైన్లు చేస్తాం, అందులో ఒక 2 లైన్స్ మీరు ముందు చేసేస్తే మేము కన్స్ట్రక్షన్ చేసుకోవటానికి కానీ ఉంటుందన్నారు. వాళ్ళందరూ కూడా చెప్పాను, ఇప్పుడే ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడాను. ఆ విధంగా 2 లైన్లు కంప్లీట్ చేసి ఎలక్ట్రికల్ లైన్స్ లాగేస్తాము. ఈ ప్యారలల్గా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అవన్నీ జరుగుతుంటాయి. అటువంటిప్పుడు రైతులు వాళ్ళ ప్లాట్లు అమ్ముకోవటం కానీ కట్టుకోవటానికి అంటూ వాళ్ళ విలువ ఉంటుందంటే ముఖ్యమంత్రి గారు బాగుంది, ఆ విధంగా చేయమన్నారు, ఆ విధంగా ముందుకు పోవడం జరుగుతుంది.